హస్బెండ్ వచ్చేసి వీకెండ్‌లో కూరగాయలన్నీ తీసుకొనొస్తూ ఉంటారు. ఇంకా వీక్ మొత్తం సరిపోయేలాగా. అలాగే ఇంట్లోకేమైనా థింగ్స్ కావాలన్నా అవి వీకెండ్‌లోనే కుదురుతూ ఉంటుంది. ఎందుకంటే వీక్ మధ్యలో అయితే వర్క్ చేసుకుంటూ ఉంటారు. అస్సలు కుదరదు కాబట్టి. ఇలా వెజిటబుల్స్ ఇవన్నీ తీసుకొనొచ్చినప్పుడు టమోటాలు గానీ ఎక్కువగా తీసుకొనొస్తూ ఉంటారు గదా! ఒక 2 కేజెస్ అలాగా. వాటిల్లో మంచిగా పండినవి మాత్రము బయట పెట్టేసి రసమైతే పెడుతూ ఉంటాను. వేస్ట్ అయిపోతూ ఉంటాయి గదా! అవి మనం చేద్దాం చేద్దాం అనుకుంటూ ఉంటాము. అవి మంచిగా చెడిపోయేయి, త్వరగా చెడిపోయేయి మాత్రము ఉంటాయి. అవి మొత్తము పాడైపోతూ ఉంటాయి. ఇంకా వెజిటబుల్స్ అన్నీ. అందుకనేసి ఫస్ట్ అయితే నేను టమోటాలు నీట్‌గా గ్రేట్ చేసి ఒకరోజు కర్రీలాగా లేదా రసంలాగా అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. అలా రైసు అలాగే కర్రీ పెట్టేసుకొని ఇంకా వాటర్ అయితే తెచ్చుకుంటాను. ఇలా వాటర్ ఇక్కడ ఫ్రీగానే ఇస్తారు. ఈ 3 అపార్ట్మెంట్‌లకి ఫ్రీగానే ఉంటుంది. ఫ్రీగా అంటే మామూలుగా ఇక్కడ మాత్రం ఫ్రీగా ఇస్తారు. మెయింటైనింగ్ ఖర్చుల్లో అయితే కట్ చేసుకుంటూ ఉంటారు. అది పక్కన పెడితే మామూలుగా అయితే ఫ్రీ అనమాట. ఇలా క్యాన్ తీసుకొనెళ్తే మనకి ఎన్ని క్యాన్లు కావాలంటే అన్ని ఇస్తూ ఉంటారు. ఈ వాటర్ తాగితే హెల్తీగా ఉండొచ్చు. ఎందుకంటే ప్యూరిఫైడ్ వాటర్ కదా బావుంటాయి. మనం బాయిల్ చేయకుండా ఏం చేయకపోయినా గానీ వాటర్ గాని తాగామనుకోండి బానే అనిపిస్తూ ఉంటుంది. నేనిక్కడికొచ్చి 1 ఇయర్ అయింది గదా! 1 ఇయర్ నుంచి కూడా ఈ వాటర్ తాగుతూ ఉంటే నాకైతే హీట్ చేయడం గానీ ఇలాంటివేమీ ప్రాబ్లమ్స్ అయితే రాను గూడా రాలేదు. మంచిగా అనిపించాయి వాటర్ అయితే. అలాగే ఇంకా అవి వాటర్ తీసుకొనొచ్చి పెట్టేసిన తర్వాత ఇక్కడ అల్లం పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. అంటూ ఉంటారు గానీ ఇంట్లో ఉంది, ఖాళీగా ఉంది అనేసి. ఖాళీగా అయితే ఎవ్వరూ ఉండరు. నాలాగే ప్రతి అమ్మాయి గూడా ఏదో ఒక పని ఇంట్లో చేస్తున్నప్పుడు హోమ్ వర్క్ అంటేనే అసలు ఇంట్లో పనులన్నీ చేసుకుంటా ఉండాలి. ఏదో ఒక పని ఒక తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. ఖాళీ అయితే అస్సలు దొరకదు. మళ్ళీ చేయొచ్చులే అనుకుంటే మాత్రము చేయకుండా పడుకుంటే మాత్రము ఏ పని ఉండదు. చేయొచ్చు నీట్‌గా ఉండాలి అనుకుంటే మాత్రము ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది. నేనైతే అల్లం పేస్టు, అలాగే రసం పౌడరు, సాంబార్ పౌడరు, మసాలాలు ఇవన్నీ గూడా మండే రోజైతే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. మండే రోజు ఎందుకో నాకు కొంచెం ఖాళీగా అనిపిస్తూ ఉంటుంది. అందుకని మండే రోజైతే ఆ సెక్షన్ మొత్తం పెట్టేస్తూ ఉంటాను. సండే రోజు అందరూ ఖాళీగా ఉంటారు కదా అనుకుంటున్నారేమో! సండే రోజు నాన్ వెజ్ డే గదా! ఆ రోజు చికెను, మటను ఇలాంటివన్నీ చేసుకోవడము, తినడము, అవి క్లీన్ చేసుకోవడము ఇదే సరిపోతూ ఉంటుంది. ఇంకా ఇవన్నీ పట్టడానికి అస్సలు టైం అనిపించదు. అందుకోసం మండే రోజైతే నేనైతే ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని నేను యూజ్ చేస్తూ ఉంటాను. బయట తీసుకొని రావడము, మళ్ళీ జబ్బులు రావడము ఇవన్నీ ఎందుకు చెప్పండి. ఒకరోజు మనం కొంచెము టైం తీసుకొని ఇవన్నీ గాని పెట్టుకున్నామనుకోండి, ఒక 1 వీక్ కానీ, 2 వీక్స్ గానీ వస్తూ ఉంటాయి గదా! హెల్తీగా గూడా ఉంటుంది. అలాగే మనం ఇంట్లో చేసుకున్నాయి కాబట్టి హ్యాపీగా తినొచ్చు కూడా. నేనైతే ఇలా ఆలోచించైతే నీట్‌గా అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. అలాగే ఇంట్లో ఎంత పని చేసినా గానీ ఎవ్వరు పట్టించుకోరు కదా మనల్ని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.